జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఈ వారం రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. 29 మార్చి 2026 ఆదివారం నుంచి ఏప్రిల్ 4, 2026 శనివారం వరకు ఉండేటటువంటి గ్రహ సంచారాన్ని గనక చూసినట్టయితే, మేషరాశిలో శుక్రగ్రహ సంచారము, మిథున రాశిలో గురుగ్రహ సంచారము, కర్కాటక రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, కుంభరాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో బుధగ్రహ సంచారము, మీనరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రవిగ్రహ సంచారము. ఈ విధంగా గోచారం రీత్యా గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నది. వీటిలో ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం నుంచి కుజగ్రహ మార్పు జరుగుతున్నది. కుంభరాశిలో ఉన్నటువంటి కుజగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. అయితే మీనరాశిలోకి ఏదైతే కుజగ్రహ సంచారం అనేటటువంటిది జరుగుతున్నదో అది చాలా మంచి శుభపరిణామంగా చెప్పవచ్చును. ఎందుకంటే మీనరాశి కుజగ్రహానికి మిత్రస్థానము. దానివలన అన్ని రంగాల వారికి కూడా కుజుడు మీనరాశిలో మంచి చేయటం అనేటటువంటి జరుగుతుంది. అయితే కొంతమంది జన్మజాతకాల్లో కుజుడు మీనరాశిలో ఉండి గురుడు మిథున రాశిలో గనక సంచరిస్తున్నట్టయితే, ఇవాళ గోచారంలో కూడా కుజుడు మీనరాశిలో ఉండి గురుడు మిథున రాశిలో సంచరించడం జరుగుతున్నది కనుక కుజుడు ఉన్నటువంటి స్థానము గురుగ్రహ స్థానం. కానీ గురుడు గోచార రీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నందువలన అది బుధుడి ఇల్లు కనుక కుజుడికి బుధుడికి పడదు కనుక అటువంటి వారికి మాత్రం కొంచెం సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, రుణ ఒత్తిళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగు, అదేవిధంగా వ్యాపార స్థానాల్లో అధిక డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు, అదేవిధంగా న్యాయపరమైనటువంటి చికాకులు, దాంతో పరంగా ఆర్థికంగా వృధా వ్యయాన్ని ఖర్చు పెట్టడం, అమౌంట్ స్ట్రక్ అయ్యేటటువంటి అవకాశాలు, వ్యాపార లావాదేవీల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవటం అనేటటువంటివి జరుగుతుంది. ఆ విధంగా ఎవరి జన్మజాతకాల్లో అయితే ఉన్నాయో వారందరూ వారి యొక్క జన్మజాతకాలు చూపించుకుని దానికి సరి సమానమైనటువంటి రెమెడీస్, పూజలు ఆచరించటం వల్ల ఈ సమస్యల నుంచి అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. కనుక ఇది అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు రాశి ఫలితాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందని ఏదైతే గ్రహ సంచారంలో చెప్పుకున్నామో, ఆ కుజగ్రహ సంచార మార్పు వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇంతకాలం గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే కుజుడు అనుకూలంగా లేకపోవటం, 2025 నవంబర్ 16 నుంచి ఏదైతే బాగుండటం అనేటటువంటి ప్రారంభమైందో ఆ ప్రారంభం ఇంకా బాగా ముందుకు వెళ్ళటం అనేది ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం నుంచి జరుగుతుంది. మీనరాశి కుజగ్రహ మార్పు సంచారం వలన ఈ రాశి వారికి, మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వారికి నూతన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, గతంలో ఏదైతే వృధాగా వ్యయం ఖర్చు పెడుతున్నారో అవన్నీ కూడా అరికట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అనుకోని ధనప్రాప్తి సంభవించి వీరికి కుటుంబపరంగా అభివృద్ధి, గతంలో చేసిన రుణాలు తీర్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి. అయితే వృత్తిపరంగా బాగుంటాం. అదేవిధంగా వారం ద్వితీయార్థం నుంచి వృత్తిలో ప్రమోషన్ల పరంగాను, ఫైనాన్షియల్ పరంగాను బాగుంటాం. అదేవిధంగా ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు రవిగ్రహం మీనరాశిలో సంచరిస్తున్నందువలన వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించడం, విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు విని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారు మాత్రం ఈ వారం కూడా వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. న్యాయపరమైన చికాకులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అనుకూలమైన వారంగా చెప్పవచ్చును. కనుక ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి సమస్యలను అధిగమించటానికి
వీరు ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదవటం, సూర్య నమస్కారం చేయటం, అదేవిధంగా గోవిందనామాలు చదవటం వల్ల వీరికి ఉండే సమస్యల నుంచి బయటపడ. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం అదృష్టపరంగా బాగుంటుంది, ధనపరంగా బాగుంటాం, అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు వినటం, అదేవిధంగా వైవాహ దాంపత్య జీవితంలో సమస్యలు చికాకులతో ఉన్నటువంటి వారికి చక్కటి పరిష్కార మార్గాలు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరైతే వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల పరంగా బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలమైన వారంగా చెప్పవచ్చును. అదేవిధంగా విద్యార్థులకు వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించబోతున్నది. అదేవిధంగా విదేశాలలో ఉండేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో ఉన్న రుణాలు తీరటము, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత, భూముల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి చక్కటి పరిష్కార మార్గాలు లభించడం అనేవి జరుగుతాయి. అదేవిధంగా వాణిజ్య పంటలు వేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కుటుంబ పరంగా బాగుండటం, సమయానికి ధనం చేతికి అందటం, పిల్లల అభివృద్ధి పరంగా బాగుండటం, అదేవిధంగా వ్యాపారము వృత్తిపరంగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ఏది ఏమైనా ఈ వారం వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గతంలో ఎన్నప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా వృషభ రాశి వారికి వారి ప్రతిభకి తగిన విధంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అయితే రాజకీయ నాయకులకు వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీ నరసింహస్వామికి అష్టోత్తర పూజ చేయటం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కూడా 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల ఇంకా వీరికి అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తటము, మనసులో మాట బయటకు చెప్పలేకపోవటము, గృహంలో కొంచెం అశాంతి చికాకులుగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడటనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి వారికి ఎవరైతే వివాహపరంగా ఎదురు చూస్తున్నారో వారికి ఈ వారం కూడా నిరాశ ఏర్పడటము, వాయిదాలు పట్టు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారికి మాత్రం వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు వారి తగిన ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించటం, అన్ని రంగాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రమాణాలు పెరిగేటటువంటి అవకాశాలు, విదేశాలలో ఉండేటటువంటి వారి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే వ్యాపార లావాదేవీల పరంగా ఉన్నారో వారు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పార్ట్నర్షిప్ సంబంధించిన బిజినెస్లు ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగస్తులకు వారం ద్వితీయార్థం నుంచి బాగుంటుంది. వారం ప్రథమార్థంలో పై అధికారుల వల్ల మాటలు పట్టడం అనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని అనారోగ్య సమస్యల పరంగాను, వివాహ పరంగాను, అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొన్ని సమస్యలు నెత్తి మీద పట్టడం, ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవటము, కొన్ని విషయాల్లో వ్యాపార నష్టాలు చవి చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ వారం విద్యార్థులకు తప్ప అన్ని రంగాల వారికి వచ్చే సమస్యలు చికాకులతో సతమతం అవుతున్నారు. కాబట్టి మీరు ప్రతినిత్యం బుధగ్రహ కవచాన్ని వినటము, అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తోమలపాకులతో అష్టోత్తర పూజ, అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర పూజ, శనివారం రోజు గోవిందనామాలు చదువుకుని వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి ఉండేటటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం ఏర్పడటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల పరంగా ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం 2 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల పరంగా అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి.
గతం వరకు కూడా రవిగ్రహ సంచారం వలన ధనపరమైనటువంటి చిక్కులు, కుటుంబంలో సమస్యలు, సమయానికి ధనం చేతికి అందకపోవటం అనేటటువంటివి జరుగునవి. ఇప్పుడు మీనరాశిలో రవిగ్రహ సంచారం వలన ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించడం, సమయానికి వారికి అనుకున్నంత ధనం చేతికి అందటం, అదేవిధంగా గతంలో ఉన్న ధన నష్టాల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కుజగ్రహ మార్పు వలన వృత్తిపరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల పరంగా బాగుంటుంది. అదేవిధంగా పిల్లలకు మంచి అభివృద్ధి బాటలో పయనించడం, వారి చదువు తగిన విధంగా, ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే కొంచెం ధనపరంగా బాగున్నప్పటికీ కుజగ్రహ సంచారం మార్పు వలన, వ్యయంలో గురుగ్రహ సంచారం వలన విపరీతమైన డబ్బు ఖర్చు అవ్వటం అనేది జరుగుతుంది. అయితే ధన సంపాదన ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అయినా దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి పని అనేది లేదు. అది అనుకూలంగాను శుభకార్యాల రీత్యా జరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయటం అనేది జరుగుతాయి. గృహంలో వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. షేర్ మార్కెట్ల పరంగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా న్యాయపరమైనటువంటి చికాకులతో సమస్యలతో ఉన్నటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుజగ్రహ రవిగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతినిత్యము కూడా చంద్రగ్రహ కవచం వినటం, అదేవిధంగా గోవిందనామాలు వినటం, దీంతో పాటుగా బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అష్టోత్తర పూజ చేయటం వల్ల గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబపరంగా, ధనపరంగా చాలా బాగుంటున్నది. కుజుడు గురుగ్రహ సంచారం వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే అష్టమ శని ప్రభావం వలన ఈ రాశి వారికి ప్రతి విషయంలో పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆలస్యత ఉన్నప్పటికీ కూడా కుజగ్రహ గురుగ్రహ సంచారం, అదేవిధంగా మీనరాశిలో రవిగ్రహ సంచారం వలన వీరికి ఆలస్యం అయినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల వలన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు వారికి ఉత్తీర్ణత శాతం తగ్గడం, విదేశాలలో లాంటినటువంటి వారికి నిరాశ ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా స్నేహితుల పరంగా తగు జాగ్రత్తలు వహించాలి. లేకపోతే తొందరపాటు కంటే కొన్ని విషయాల్లో అపనందలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావడం జరుగుతాయి. న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారికి కూడా కొన్ని సమస్యలు, చికాకులు తోటి వాయిదాలు పట్టమనేటటువంటివి జరుగుతాయి. ఈ వారం స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి సంబంధించినంత వరకు ఏదైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయో ప్రతినిత్యం గోవిందనామాలు వినటం, శనివారం రోజు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేయటం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయించి ఆ పౌడర్ను కొబ్బరి నూనెలో కలిపి నుదుటికి ధరించడం వలన అష్టమ శని యొక్క దోషాలు పోవటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా గురువారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించడం వల్ల వీరికి ఉన్న సమస్యలకు అష్టమ శని యొక్క దోషాలు తొలగి అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతుంది. ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి అనుకూలమైన వారంగా చెప్పవచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కొంచెం వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమించడం అనేది జరుగుతాయి. ఈ వారం కొత్త మిత్రుల యొక్క కలయిక వలన కొన్ని శుభవార్తలు వినటం, ఆర్థికంగా లాభాల పాటలో పయనించడం అనేది జరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ఆర్థికపరమైన సమస్యలకు
చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. గతంలో చేసిన రుణాలు కూడా తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏదైతే చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి. అదేవిధంగా కుజగ్రహ సంచార మార్పు వలన కొంచెం వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వైవాహ దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు అనేటటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి గురించి పెద్ద కంగారు పడకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా గృహంలో శుభకార్యాలు పరంగా వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అందువలన ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవైతే సమస్యలతో సతమతమవుతున్నారో వాటిని అధిగమించడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమును ప్రతినిత్యము వినటం కానీ చదవటం కానీ, అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం, అదేవిధంగా బుధవారం రోజు వినాయకుడికి అభిషేకం చేయించటం వలన ఈ రాశి వారికి ఉన్నటువంటి సమస్యలను అధిగమించటం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ నిర్మాణ పరంగా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కుజగ్రహ సంచారం మార్పు వలన బాగా ధనపరంగా బాగుంటాం. అదేవిధంగా వైవాహ దాంపత్య జీవితం రీత్యా బాగుంటాం. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాం. అదేవిధంగా సమయానికి ధనం చేతికి అందటం, దీంతో పాటుగా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. విద్యార్థులకు ఈ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారు విదేశాలలో లాంటినటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారో వారి లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. న్యాయపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు మాత్రం వారం ద్వితీయార్థం నుంచి బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని అనేటటువంటిది లేదు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల రూపంలో అభివృద్ధి, అదేవిధంగా నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి ఈ వారం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ప్రతి విషయంలో కష్టపడిన దానికి ఫలితం అనేటటువంటిది రావటం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు శ్రీ లక్ష్మీ కవచంను ప్రతినిత్యం వినటం, అదేవిధంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం, దీంతోపాటు బుధవారం లక్ష్మీ గణపతికి అభిషేకం చేయటం వల్ల వీరికి ఇంకా మంచి అభివృద్ధి బాటలో పయనించటము, వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభించటం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడు అదృష్ట స్థానంలోకి గురుస్థానంలోకి ప్రవేశించడం వల్ల వీరికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షేర్ మార్కెట్ల పరంగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. గతంలో ఉన్న సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి లభించబోతున్నది. ఆ కుజగ్రహ సంచార మార్పు వలన వీరి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభిస్తుంది. ఏదైతే గతంలో కష్టపడుతూ వచ్చారో ఆ కష్టానికి తగిన విధంగా ఫలితం లభించడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. గృహంలో మంచి శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. న్యాయపరమైన చికాకులతో ఎదుర్కొనేటటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేది జరుగుతుంది. విద్యార్థులకు వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించడం, విదేశాలు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ఏది ఏమైనా ఈ వారం వృశ్చిక రాశి వారికి రవిగ్రహ మార్పు వలన, కుజగ్రహ సంచార మార్పు వలన మంచి అదృష్టం కలిసి రాబోతుంది. గతంలో కంటే కూడా శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు, అదేవిధంగా సంతానం అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా గతంలో ఉన్న సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం వినటం, అదేవిధంగా
ఆదివారం గురువారం శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, శనివారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం, ప్రతినిత్యము కూడా వీరి గురుగ్రహ కవచాన్ని పారాయణగా చేయటం వలన వీరికున్న సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం వలన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాం, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అనేటటువంటిది ఉన్నది. గృహంలో శుభకార్యాలు జరగటంలో ఆలస్యత ఏర్పడటము, విద్యార్థులకు వారి ప్రతిభ తగిన విధంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతాయి. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. షేర్ మార్కెట్ల పరంగా మంచి లాభాలు గణించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. న్యాయపరమైనటువంటి చికాకులు ఎదుర్కొనేటటువంటి వారికి 3వ తారీఖు నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో అది అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. అదేవిధంగా వీరికి వృత్తిపరంగా కొంచెం అవరోధాలు తలెత్తుతున్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కుటుంబపరంగా బాగుంటాం, స్థిరాస్తుల పరంగా వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించడం వల్ల వీరికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించడం జరుగుతారు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతినిత్యం గురుగ్రహ కవచాన్ని వినటం, అదేవిధంగా సూర్యాష్టకాన్ని వినటం, ఆదివారం గురువారం సూర్య నమస్కారాలు చేయటం, శుక్రవారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, శుక్రవారం రోజు శివాలయంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలను అధిగమించటం, అర్ధాష్టమ శని వల్ల ఉన్న సమస్యలను తొలగి జీవితం అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గతంలో ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారం వలన ఆర్థికపరమైన సమస్యలు, ప్రతి విషయంలో కుటుంబంలో ఇబ్బందులు, శుభకార్యాల పరంగా ఆలస్యం అవుతూ ఉండటం అనేటటువంటివి జరిగినాయి. అయితే 2వ తారీఖు సాయంత్రం కుజగ్రహ సంచార మార్పు వలన ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించడం, గతంలో రావాల్సినటువంటి రానుబాకీలు వసూలు అవటం, అదేవిధంగా ధనపరంగా మంచి కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. విద్యార్థులకు వారి ప్రతిభ తగిన విధంగా గుర్తింపు లభించబోతున్నది. గతంలో చేసిన రుణాలు తీర్చుకోవటం, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు జరగటం, వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు ఉండటం, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా శుభవార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ల పరంగా వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి వారు కూడా మంచి శుభవార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఉద్యోగస్తులకు ఈ వారం మంచి పట్టిందల్లా బంగారంగా ఉండి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల వల్ల ప్రశంసలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా కుజగ్రహ సంచార మార్పు, రవిగ్రహ సంచార మార్పు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. గతంలో ఉన్న వ్యయాన్ని అరికట్టము, ధనపరమైనటువంటి అభివృద్ధి బాటలకు పయనించడం, పాత మిత్రుల కలయిక వలన కొన్ని శుభవార్తలు వంటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శనిగ్రహం అనుకూలంగాను, బుధగ్రహ సంచారం వలన ప్రతిభ తగిన విధంగా గుర్తింపు లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా రాహుగ్రహ సంచారం వలన వీరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం, మంగళవారం, గురువారం, శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, శనివారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించడం వల్ల వీరికి ఉన్న సమస్యలకు కొంత పరిష్కారం లభించడం అనేటటువంటివి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఈ రాశి వారికి మంచి శుభపరిణమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలో కుజగ్రహ సంచారం 40 రోజుల నుంచి జరుగుతున్నందువలన కొంచెం వైవాహ దాంపత్యంలో చికాకులు, అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాం, పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాం, ఏ పని కలిసి రాకపోవటం అనేటటువంటివి జరుగుతున్నాయి. అయితే 2వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం నుంచి కుజగ్రహ సంచార మార్పు వలన వారికి గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభించబోతున్నది. గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సమయానికి ధనం చేతికంది వీరికి ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి.
న్యాయపరమైనటువంటి చికాకులతో ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు వారి తెలివితేటలు తగిన విధంగా ఇంకా అవకాశాలు కలిసి రావటం, విదేశాలలో లాంటినటువంటి వారు కూడా శుభవార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ కుజగ్రహ సంచార మార్పు వలన వారికి ఇంక్రిమెంట్ల రూపంలో ఆదాయం సమకూరేటటువంటి అవకాశాలు, వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించబోతున్నది. అదేవిధంగా నూతన వ్యాపారాలు చేసేయాలనుకునేటటువంటి వారికి మాత్రం వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులను అధిగమించి గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా నూతన వ్యాపారాలతో పాటుగా ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకుంటారో వారు ఈ వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ల పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. న్యాయపరమైన చికాకులను కూడా అధిగమించడం అనేటువంటి జరిగి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ఏదేమైనప్పటికీ ఈ వారం కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుజగ్రహ సంచార మార్పు వలన, అదేవిధంగా రవిగ్రహ సంచార మార్పు వలన వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ వారంలో అటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యం గోవిందనామాలు చదవటం, అదేవిధంగా శనివారం రోజు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయించి కొబ్బరి నూనెలో కలిపి బొట్టుగా ధరించడం వలన వీరికి మంచి ఫలితాలు. ఇప్పుడు చివరిగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలోకి కుజగ్రహ సంచార మార్పు వలన ధనపరంగా చాలా బాగుండబోతున్నది. స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గతంలో స్థలాల పరంగాను పొలాల పరంగా ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభించబోతున్నది. పాత మిత్రుల కలయిక వలన శుభవార్తలు ఉంటారు. ఆర్థికంగా బాగా లాభాలు కలిసి వచ్చేటటువంటి వారంగా చెప్పవచ్చును. అయితే వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని వారం ద్వితీయార్థం నుంచి అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు ఉంటారు. షేర్ మార్కెట్ల పరంగా బాగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చిన్న చిన్న సమస్యలు లాంటివి తలెత్తినా వాటిని అధిగమిస్తారు. అయితే పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వారికి మాత్రం నిరాశ మిగులుతుంది. వారం ద్వితీయార్థం తర్వాత వారి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా ఈ గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. న్యాయపరమైనటువంటి చికాకులు కూడా వాయిదాలు పడుతూ ఉండటం జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదేమైనా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే ధనపరంగా చాలా బాగుంటుంది. మిగిలిన విషయాల పరంగా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం గురుగ్రహ కవచమును వినటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పారాయణగా చేయటం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, అదేవిధంగా శుక్రవారం రోజు శివాలయంలో అమ్మవారికి కుంకుమ పూజ చేయించటం, ఆదివారం శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం, ఈ పూజలు చేయటం వల్ల వీరికున్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభించబోతున్నది. శుభం భూయాత్.